హాయ్ ఫ్రెండ్స్, పండక్కి ఇంటికొచ్చా. ఏందిరా బాబు నువ్వు ప్రతి పండక్కి ఇంటికెళ్తావా అంటే, అవును మాక్సిమం వెళ్తా. ఎందుకంటే పండగంటే బట్టలు బంగారం కొనుక్కోవటం కాదురా, మన ఊళ్ళో మన వాళ్ళ మధ్య ఆనందాన్ని పంచుకోవటం రా. ఊరెళ్ళకపోతే ఎంత మిగులుద్దో తెలియదుగానే రై, వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా దొరకని జ్ఞాపకాల్ని తిరిగిచ్చి పంపిస్తుందిరా. ఏ పండగకి వచ్చినా రాకున్నా భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు మాత్రం పక్కాగా ఇంటికి వస్తా. సో టికెట్ బుక్ చేసా, ఇంటికి వచ్చేసా. పొద్దున్న రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళినా. వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్గా కిచిడి, చట్నీ అండ్ బజ్జీ పెట్టారు. తినేగానే బయట కోలాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వీళ్ళు కోలాటం చేస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయా. వీళ్ళ కోలాటాన్ని ఒక ఫుల్ వీడియోగా చేశా. లింక్ డిస్క్రిప్షన్ ఉంది, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇలా అందరం కలిసి మా ఊరు శివాలయం దాకా వెళ్ళినాం. అక్కడ అలంకరించిన దేవుడి విగ్రహాలని ఇలా తీసుకొని మళ్ళీ టెంపుల్ రిటర్న్ అవుతాం. ఈ రోజు ఎండ అయితే అసలు మామూలుగా లేదు. సో ఆ వేడికి వెళ్ళే దారిలో ఒక షర్బత్ తాగా. మళ్ళీ వచ్చేప్పటికి ఒక బాదం మిల్క్ తాగిన. చివరిగా టెంపుల్కి వచ్చి తినేసి ఇంటికి వచ్చేసా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.